యోగా దినోత్సవాన్ని ప్రకటించుకోవడం మన భారతీయులుగా మనందరికీ గర్వకారణం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. భారతీయ సనాతన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, యోగ విద్యను, ధ్యాన విద్యను ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం, అలాగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రకటించుకోవడం మనందరికీ గర్వకారణం. అందులో భాగంగా మనం అందరం మరి ప్రతి సంవత్సరం యోగా దినోత్సవం జూన్ 21 ఎలాగైతే మనం నిర్వహించుకుంటామో అలాగే మన ఖమ్మం పట్టణంలో ఉన్న యోగా ధ్యాన సంబంధించినటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి మనం ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాం. ఖమ్మం యోగా ధ్యాన సమాఖ్య ఆధ్వర్యంలో ఈసారి కూడా మనకు డిసెంబర్ 21 డిస్ట్రిక్ట్ ఉన్నత అధికారులు, కలెక్టర్ గారు, మేజిస్ట్రేట్ గారు, అలాగే కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనందరి యొక్క సహకారంతో నిర్వహించుకోబోతున్నాం. కాబట్టి దానికి ఇప్పటి నుంచే మనం సన్నాహక కార్యక్రమాలు నిర్వహించుకోవడం, మొట్టమొదట మీ దగ్గరికే రావడం. మన సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రతిదానికి ముందుంటుంది. డాక్టర్ రామచంద్రరావు గారి యొక్క మరి విశేషమైనటువంటి సహకారం, అలాగే మన కోదండరామ్ గారు ప్రతి విషయంలో ముందుండి మనం ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు మనం ఇది మనది, అందరం కలిసి చేద్దామని వారు ఎప్పుడూ కూడా మరి కలిసి పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం. సో ఆ విషయాన్ని మీ అందరితో పంచుకుందామని ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. ఏదైతే ఉద్దేశంతో ప్రపంచం అంతా ఏకమై ఆనందదాయకంగా ఉండడానికి ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని డిసెంబర్ 21 రోజున జరపాలని ఉద్దేశించినటువంటి ఆ కార్యక్రమానికి మేమంతా కూడా కలిసి మీతో భాగస్వామి అవుతామని, అందరం కలిసి సామూహికంగా చేసేటువంటి ఆ ధ్యానం కారణంగా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఆరోగ్యం పట్ల అలాగే ఆధ్యాత్మికత పట్ల ఒక సదుద్దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని, దానికి ఎప్పుడు మా వైపు నుంచి మా సహకారం మీకు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అలాగే మరొక విషయం, దానికి ముందు మనం డిసెంబర్ శనివారం, సెకండ్ సాటర్డే, సండే 13, 14 తేదీల్లో కూడా యువతకు ఈరోజు యోగా ధ్యానంలో కొంచెం వయసులో ఉన్నవాళ్ళు 50 పైన లేదా 30, 40 ఏళ్ళ తర్వాత కానీ ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి యువతను మనం ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం కోసం మనం ఖమ్మం పట్టణంలో మరి పెద్ద ఎత్తున యూత్ ఫెస్ట్ సమ్మిట్ లాగా కార్యక్రమం చేయాలని ఆలోచిస్తున్నాం. దానికోసం ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దానికి కూడా మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ వేదిక ద్వారా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిసెంబర్ 21ని అంతర్జాతీయ మెడిటేషన్ దినోత్సవంగా జరపమని చెప్పి పిలిపించారు. ఆ సందర్భంగా మన ఖమ్మం నగరంలోని ఖమ్మం యోగా ధ్యాన సమాఖ్య ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో డిసెంబర్ 21వ తారీఖు నాడు మళ్ళీ సర్దార్ పటేల్ స్టేడియంలో మనందరం కలుద్దాం. దానికి మీరందరూ కూడా ప్రిపరేటివ్గా ఈరోజు మన దగ్గరికి వచ్చాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారు మన ఖమ్మం నగరంలో ఉన్నటువంటి దానికి మన కన్వీనర్ కాసిన ఆనంద ప్రసాద్ ఉభయ రాష్ట్రాలకి డైరెక్టర్ అయ్యాడు. ఆ సందర్భంగా ఈరోజు మన ఖమ్మం నగరంలో ఉన్నటువంటి యోగా సెంటర్స్ అన్నిటి కూడా విజిట్ చేస్తూ అందరినీ డిసెంబర్ 21కి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నాగేశ్వరరావు గారికి, మీ నాగేశ్వరరావు గారి టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాగేశ్వరరావు గారికి నమస్కరిస్తూ మీ అందరికీ మరి ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అందులో భాగస్వాములు కావాలని, అలాగే యోగా ధ్యానం అనేది మన ఖమ్మం పట్టణంలో ఉన్న యువతకు కూడా దాన్ని పరిచయం చేయడం కోసం మనం ఈ డిసెంబర్ 13, 14 తేదీల్లో మనందరి యొక్క సహకారంతో మరి భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవాలని అనుకుంటున్నాం. సో దానికి కూడా మనం ముందు నుంచే సన్నాహం చేసుకొని పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణంలో యువతను కూడా యోగా ధ్యానం వైపుకి మళ్లించడం కోసం మనం కృషి చేద్దామని
మేము అందరినీ పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభోదయం. మన ఖమ్మం నగరంలో మన ఖమ్మం ధ్యాన యోగా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మన సంస్థలన్నింటినీ కలిపి మనం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంత ఘనంగా చేసుకున్నామో అదేవిధంగా రేపు డిసెంబర్ 21 యుఎన్ఓ ప్రకటించినటువంటి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21 కూడా అదేవిధంగా మనందరం కలిసి జరుపుకుందామని దాన్ని ఆహ్వానించడానికి మేమందరం కలిసి వచ్చాం. ఇవాళ ముఖ్యంగా ఈరోజు మనకి గొప్ప విషయం ఏంటంటే మన ఖమ్మం కో కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి మన కాసిన ఆనందప్రసాద్ గారు ఈ పిఎంసి ఛానల్కి ఉభయ రాష్ట్రాలకి డైరెక్టర్గా ఎన్నికయ్యాడు. ఆ సందర్భంగా ఆయన మనందరితోటి మన యోగా సాధకులతోటి ఏ విధంగా మన ఆరోగ్యాలు బాగున్నాయి అనేది చెప్పడం కోసం ఈ ఛానల్ని మనందరం కూడా, ఇది మన ఛానల్, ఆ విధంగా ఈ ఛానల్లో అన్ని విషయాలని షేర్ చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. ఆ విధంగా మీరందరూ కూడా మీ అభిప్రాయాల్ని ఏదైతే మీరు యోగాకి ధ్యానం చేయటం వల్ల మీకు వచ్చినటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా ప్రజలకి మోటివేషన్ చేయడానికి మీరందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనం యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం ఎలాగైతే జూన్ 21వ తారీఖున మనం వరల్డ్ యోగా దినోత్సవం చేసుకుంటామో అలాగే ఈసారి ప్రపంచ యోగా దినోత్సవం మనం ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ ధ్యాన దినోత్సవం కూడా డిసెంబర్ 21వ తారీఖున వరల్డ్ మెడిటేషన్ డేగా మరి ఐక్యరాజ్య సమితిలో ప్రకటించడం, ఆమోదించడం జరిగింది. అది మన కేంద్ర ప్రభుత్వం చొరవతో, మోడీ గారి యొక్క చొరవతో జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం మరి ఎప్పట్లాగే యోగా డే జరుపుకున్నట్లు మన ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అన్ని యోగా ఆధ్యాత్మిక సంస్థల యొక్క, ధ్యాన సంస్థల యొక్క పూర్తి సహకారంతో మనం ఖమ్మం యోగా ధ్యాన సమాఖ్య అని మనం మరి నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మన ఒక సంస్థను స్థాపించుకొని దాని ద్వారా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే యూత్లో ధ్యానము యోగా అంటే కాస్త వయసు పైబడిన వాళ్ళే చొరవ చూపిస్తున్నారు. కానీ యువతలో కూడా మరి వాళ్ళకి ఈ యొక్క ధ్యానాన్ని, యోగాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో మనం డిసెంబరు 13, 14 తేదీల్లో భక్త రామదాస్ కళాక్షేత్రంలో కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మరి మనకు దగ్గరలోనే చాలా అద్భుతమైనటువంటి కాస్మిక్ వ్యాలీ మనకు ధ్యాన క్షేత్రం ఉంది. మరి దాన్ని కూడా మనం అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో మనం ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు అందరినీ కలుపుకొని వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మనం 15 మంది డైరెక్టర్లు ఉంటారు పిఎంసిలో, అందులో నేను ఒకడిని. మనం అందరం కూడా ఇది ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు మరి మనకు టెలికాస్ట్ చేస్తాం. కాబట్టి మనం ఇదంతా కూడా మనకు లైవ్ ప్రోగ్రాం వస్తుంది. ఇది మనం ఈ పిఎంసిని కూడా మనం అందరం కూడా ఉపయోగించుకుందాం. ఎక్కువ మందిని మనం దాదాపు ఖమ్మంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆరోగ్యం వైపు, ఆనందం వైపు, ఆధ్యాత్మికత వైపు మళ్ళించడం కోసం మనం ప్రయత్నం చేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా మరి విన్నవించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సార్ చెప్పిన విధంగా ఈ యొక్క ప్రోగ్రాం ఏదైతే డిసెంబర్ 21 అనుకుంటున్నామో దాన్ని విజయోత్సవం చేసే ప్రయత్నం మనం అందరం కలిసి చేద్దామని తెలుపుతున్నాం. యోగా పేరు వింటేనే రోగాలన్నీ దూరం అయిపోతాయి. ఈ యోగాతో పాటు మెడిటేషన్ కూడా కలిపి చేస్తే జీవితం ధన్యమైపోతుంది. ఇది అందరిలో, చిన్న వయసు నుండి పెద్ద వయసు వారిలో అందరిలో కూడా పెంపొందాలని కోరుకుంటూ, అనారోగ్యాలకి దూరంగా ఉండాలని విశ్వసిస్తూ, అందరి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఉంటాను. ఉదయలక్ష్మి గారు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ అదేవిధంగా ఈ సెంటర్లో రెగ్యులర్గా సాధకురాలుగా వస్తున్నారు. వారు నేషనల్ లెవెల్లో యోగా పోటీల్లో 3rd ప్రైజు, 5th ప్రైజు సాధించినందుకు మన పిఎంసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నెమ్మదిగా చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఖమ్మం పట్టణంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం యోగా ధ్యాన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ధ్యాన కేంద్రంలో మనం ఉన్నాం. సో ముందుగా ఈ ప్రాంగణం, ఈ ధ్యాన మెడిటేషన్ సెంటర్ మనం యోగా దినోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాలు మనం ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన ఖమ్మంలోని అన్ని ఆధ్యాత్మిక యోగా ధ్యాన సంస్థల యొక్క ఆధ్వర్యంలో మరి 35 ఆర్గనైజేషన్స్ పైగా మనం అందరూ కలుపుకొని ఈ సమాఖ్యను ఏర్పాటు చేసి, ఈ సమాఖ్య ఆధ్వర్యంలో మనం యోగా దినోత్సవం జరుపుకున్నటువంటి పరిస్థితుల్లో ఖమ్మం కలెక్టర్ గారిని ఈ సెంటర్ గురించి మనం రిక్వెస్ట్ చేసినప్పుడు వారు వెంటనే స్పందించి ఈ సెంటర్ని వారే ప్రత్యేకంగా మరి సెలెక్ట్ చేసి, ఇది మంచి చెట్ల మధ్యలో, ప్రకృతి మధ్యలో, మరి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ధ్యానం అనేది చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వారు మరి ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి ఆ సందర్భంగా వెంటనే మనకు పుల్లగండం వెంకటేశ్వరరావు గారు ఇక్కడే ఆ పిరమిడ్స్ వర్క్షాపు నిర్వహిస్తుంటారు. వారు మరి స్పందించి కొన్ని పిరమిడ్లు ఇమీడియట్గా వాళ్ళు స్పాన్సర్ చేయడం, ఆ తర్వాత మన ఖమ్మం పట్టణంలోని ధ్యాన మిత్రులందరి యొక్క సహకారంతో ఇక్కడ షెడ్ వేసి చుట్టూ దోమలు ఇవి రాకుండా లోపల కూర్చునేవాళ్ళు. మొదట మనం షెడ్ లేకుండానే అందరూ వచ్చి చెట్ల మధ్యలో కూర్చుంటే మరి ఉదయం సాయంత్రం సమయంలో బాగా పొల్యూషన్ వల్ల దోమలు విపరీతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కారణంగా మనం చుట్టూ కూడా ఈ జాలిని ఏర్పాటు చేసి లోపల ఫ్యాన్లు మన సారు స్పాన్సర్ చేశారు. సో అలా మనం మరి ఈ కార్యక్రమాన్ని మరి ఎంతోమంది, వేల మంది ఇప్పటికే ఈ గ్రౌండ్కి వాకింగ్ నిమిత్తం, రకరకాల ఈ యాక్టివిటీస్ నిమిత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ధ్యానాన్ని పరిచయం చేసుకొని ఆ ధ్యానాన్ని అలవాటుగా ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళల్లో కొంతమంది మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క అనుభవాలని మనం తీసుకుందాం. మేడం గారు, మీరు ఇక్కడ ధ్యానంకి వస్తున్నారు కదా, సో మీకు మీ జీవితంలో మీ ఫస్ట్ మీ పేరు, మీ వృత్తి, మీరు ఏం చేస్తున్నారు, మీ అనుభవం చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మణిమాల. నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే 1 సంవత్సరం పాటు నేను గ్రౌండ్కి రెగ్యులర్గా వాకింగ్కి వచ్చేదాన్నండి. అప్పుడు ఈ మెడిటేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయినప్పుడు సరే ఎలా ఉంటుందా మెడిటేషన్, మనం ఎప్పుడు చేయలేదు కదా అని ఒక ఇంట్రెస్ట్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఎందుకంటే ఇంత చక్కటి ఎన్విరాన్మెంట్లో అన్ని ట్రీస్ ఉన్న దగ్గర ఎంతో పీస్ఫుల్గా ఉండేసరికి నేను కూడా అట్రాక్ట్ అయ్యి సరే మెడిటేషన్ మనం కూడా చూద్దాము ఎలా ఉంటుందా అని. సో అప్పుడు సార్ని కలిశాను. సార్ని అడిగాను, సార్ ఎలా ఉంటుంది మెడిటేషన్ అని. అంటే సార్ చూడండి అమ్మా, మీకు చేసి చూడండి, మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంటే నేను కూడా సరే అని స్టార్టింగ్లో ఒక 1 టైమే వచ్చేదాన్నండి. ఒక 20 మినిట్స్ కూర్చున్నాను. అలా ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత నాలో చాలా చేంజ్ కనిపించింది. అంటే ఇదేదో నేను మీడియా కదా అని ఏదో కల్పితంగా చెప్పడం కాదు, నేను ఇది నా ఓన్ ఎక్స్పీరియన్సెస్తో చెప్తున్నాను. నాలో చాలా చేంజ్ కనిపించింది. నేను అప్పట్లో నేను కొంచెం ఒక యాంగ్రీ పర్సన్ అనమాట. అంటే కొంచెం మూడ్ స్వింగ్స్ అనేవి, కొంచెం బీపీ ఫ్లక్చువేట్ అవ్వడం, కోపం రావడం ఊకే. కానీ దాని తర్వాత నేను నోటీస్ చేసి మా పేరెంట్స్ కూడా చెప్పారు, నీలో కొంచెం చేంజ్ కనిపిస్తుంది, ఇప్పుడు బాగున్నావు. అంటే నాకు కూడా అరే మేబీ మెడిటేషన్ వల్ల నేను ఇలా అయ్యి ఉండొచ్చు అని చెప్పి నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది. ఇంకా నేను టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాను. 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్. ఇంకా అప్పటి నుంచి నేను ఇక్కడే ప్రాక్టీస్ చేయడం కాకుండా ఇంకా నేను దీన్ని డీప్గా లోపల అసలు మెడిటేషన్ అంటే ఏంటి, నేనేంటి అనేది, అసలు నేనేంటో నేను తెలుసుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ కలిగింది నా దాంట్లో. చాలా బ్యూటిఫుల్గా చేంజెస్ ఉన్నాయి నా దాంట్లో, డెఫినెట్గా ఇదైతే నిజం.
అండ్ తర్వాత నేను 1 టైం కాదు, నాకు 2 టైమ్స్ రావాలని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు మినిమం హాఫ్ అన్ అవర్ చేసేదాన్ని, 1 అవర్. సేమ్ అదే నేను ఒక్కొక్క రోజు వర్షం పడ్డ రోజు, క్లైమేట్ బాగాలేని రోజు కూడా నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకున్నాను. ఇంట్లో కూడా చాలా పాజిటివిటీ వచ్చిందండి. ఇదేదో నేను అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఏమని మెడిటేషన్ అనేది ఓన్లీ హిందూసే చేస్తారు, రిలీజియన్ని నమ్మని వాళ్ళు చెయ్యరు, మెడిటేషన్ ముస్లిమ్స్ చేయరు, క్రిస్టియన్స్ చేయరు. అదొక అపోహ అండి. ఇది జస్ట్ మనం ఒక లివింగ్ బీయింగ్గా అసలు మనం ఏంటి అనేది తెలుసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ రిలీజియన్, హ్యుమానిటీ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్ అని అంటారు. అది చాలా నిజం. ఒక్కసారి మీరు చేయండి, చేసి చూడండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీలో మీకు చాలా చేంజెస్ కనిపిస్తాయి. ఆ చేంజ్ కనిపిస్తేనే మీరు కంటిన్యూ చేయండి, లేదంటే ఆపేసేయండి. ఎందుకంటే ఇది నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ, ఇంట్లో కూడా చాలా పాజిటివిటీ క్రియేట్ అయింది. అండ్ నాలో కూడా చేంజ్ ఇంకా ఇలాగే ఉండాలి. నేను నా నాలెడ్జ్ని, నా ఎక్స్పీరియన్స్ని ఇంకొక 10 మందికి చెప్పాలనుకుంటున్నాను. చెప్పాను కూడా. వాళ్ళు కూడా సరే ఏదో ఒక రోజు, ఇప్పుడే కాకపోయినా ఏదో ఒక రోజు చేంజ్ అవుతారని ఒక చిన్న ఆశ. మన పిఎంసి ద్వారా అందరికీ చెప్పండి, ప్రపంచంలో మీ మిత్రులందరికీ. సో పిఎంసి ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, మెడిటేషన్ అనేది ఒక చాలా గొప్ప విద్య. అదొక యూనివర్స్ మనకి నేర్పించే విద్య. ఈ టెక్స్ట్ బుక్లో ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఉండొచ్చు, అది మనం పుట్టాక ఇవన్నీ హిస్టరీలో జరిగినాయి. బట్ యూనివర్స్ నేర్పించే విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. మనమేంటో మనల్ని తెలుసుకునేది చెప్పేదే యూనివర్స్. సో అదొక్కసారి అందరూ ట్రై చేయాలి డెఫినెట్గా అని నా రిక్వెస్ట్. అండ్ సార్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ రాండమ్మా చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అని. సో నేను సార్కి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ మేడం. అలాగే మరి ఈ సెంటర్ రావడానికి ప్రధానమైన కారకులు, ఇక్కడ ఉన్న యోగా, ఆధ్యాత్మిక ధ్యాన సంస్థలన్నిటినీ కూడా ఏకం చేయడానికి ముఖ్య పాత్రధారులు మన లక్ష్మీనారాయణ గారు, అడ్వకేట్. వారు ఖమ్మం వాస్తవ్యులు. మరి వారి మాటల్లో విన్నాం. 2024 నా కో కన్వీనరు ఆనంద్ ప్రసాద్ కలవటంతో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రాం చేస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదనతోటి ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 నాడు ఆనాటి కలెక్టరు ముజ్మిల్ ఖాన్ గారిని కలవటం జరిగింది. ఆయన చాలా అసలు ఎంత ఉత్సాహంగా చెప్పారంటే, ఆ రోజు ఆయన నేను యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తానండి అని చెప్పేసి, నా పుట్టినరోజు కూడా జూన్ 21 అన్నారు ఆయన. ఆ విధంగా వారి పరిచయం మాకు 2025లో ఈ స్థలాన్ని వారు కేటాయించడంలో ఒక్క నిమిషం కూడా ఆలోచించలేవారు. ఇట్లా మెడిటేషను చాలా స్టేడియంస్లో ఉందండి, మన ఖమ్మంలో కూడా ఉంటే పెడితే బాగుంటుంది మెడిటేషన్ సెంటర్ ఒకటి అనగానే అట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి, లాయర్ గారు మీ ఇక్కడ స్థలం స్టేడియం పక్కనే గేటు పక్కన కుడి పక్కనే మంచి చెట్లలో ఉంది స్థలం, ఆ చెట్ల స్థలాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి వారు కేటాయించటం. వెంటనే స్పోర్ట్స్ అథారిటీ సునీల్ రెడ్డి గారు దాన్ని ఇమీడియట్గా క్లీన్ చేయించటం. ఆ తర్వాత ఆ రోజు అనుకోకుండా మా హైకోర్టు జడ్జి చంద్రకుమార్ గారు ఖమ్మంలో ఉండటం, అదే రోజు జూన్ 10వ తారీఖు దీన్ని ప్రారంభం చేసి మన పిరమిడ్ సొసైటీ కార్యకర్తలు, ముఖ్యంగా ఉమామహేశ్వరరావు దంపతులు ఇద్దరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ సందర్భంగా నేను తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఎందుకంటే ఈ సెంటర్ పెట్టేటప్పుడు నాకు భయంగా ఉండే, కలెక్టర్ గారు ఇచ్చారు ఇవ్వటానికి స్థలం, కానీ దీన్ని రెగ్యులర్గా నడపగలమా లేదనేటువంటి భయం మా ఇద్దరిలో పట్టుకుంది. కానీ మా కాసిన ఆనంద్ ప్రసాద్ ఏం కాదు, దీన్ని నడిపించగలం, మనకి ఆ క్యాడర్ ఉంది, మనకి వ్యక్తులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ధైర్యం చెప్పడంతో కలెక్టర్ గారికి హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా దీన్ని నిర్వహిస్తామండి అని చెప్పేసి. ఆ విధంగా పిరమిడ్ సొసైటీ
కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా ఖమ్మం యోగా ధ్యాన కేంద్రం కన్వీనరుగా నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ఖమ్మం నగరంలో ఒక మెడిటేషన్ సెంటర్కి రోజు సుమారుగా 100 మంది రావటం, ఇప్పుడే మా అమ్మాయి మణిమాల నాకు ఇప్పుడే పరిచయం అయింది. నేను చూడలే అమ్మాయిని, ఇవాళ మా అడ్వకేట్ నాతో పాటు కోర్టులో పనిచేస్తుంది. ఆ అమ్మాయి ఏ విధంగా అయితే రెస్పాండ్ అయ్యి చెప్పారో ఆ విధంగా ప్రజలందరూ కూడా యోగా వైపు ధ్యానం వైపు వస్తే రాబోయే కాలంలో ఆరోగ్య ప్రపంచంగా ఖమ్మాన్ని మన దేశాన్ని తీర్చిదిద్దవచ్చు. జబ్బులు లేనటువంటి దేశంగా ప్రపంచంగా ఈ దేశంలో అందరం నివసించవచ్చని కోరుకుంటూ మీ అందరికీ ముఖ్యంగా పిఎంసి ఛానల్గా డైరెక్టర్ ఎన్నికైనటువంటి కాసిన ఆనందప్రసాద్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాయల పురుషోత్తం గారు వారి అనుభవాలను వివరించవలసిందిగా కోరుతున్నాను. జ్ఞాన మిత్రులందరికీ నా నమస్కారం. పిఎంసి ఛానల్ వారికి నా నమస్కారాలు. ఆనంద్ ప్రసాద్ గారికి నా నమస్కారాలు. ఉమామేశ్వరరావు గారికి, ఇక్కడ ఉన్న అందరికీ నా ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. నేను 2014లో ధ్యానానికి వచ్చాను. అప్పుడు నేను వ్యాపారం చేస్తూ ఉంటాను. నేను కమిషన్ వ్యాపారం. అప్పటి నుంచి దాదాపుగా రోజు 2 గంటలు మినిమం 2 గంటలు 3 గంటలు కూడా చేసేవాడిని. నాకు చేసిన కానీ చాలా మనశ్శాంతి, నాకు ఏ విధమైన ఆరోగ్య ఇన్సిడెంట్స్ ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంటున్నాను. మీరు కూడా ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉంటారని ప్రార్థిస్తున్నాను. మా యలమంతి చలపతిరావు గారు నాకు అనుకోకుండా కలిసినప్పుడు లక్ష్మణ గారు అసలు నా లైఫ్ మారడానికి మెడిటేషనే అన్నారు. అంటే నాకు అర్థం కాలే అసలు నా లైఫ్ మారడానికి. ఆయన ఎప్పుడు హెల్తీగా అవపడేవాడు. మాకు చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 40 సంవత్సరాల నుంచి పరిచయం. నాకు వారి అనుభవాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నేను 2011లో ఒక చిన్న విషయంలో చిక్కుకొని చాలా చికాకుగా ఉండి ఒక 2 రౌండ్లైన గ్రౌండ్లలో తిరిగిపోతే నిద్ర పట్టిద్దేమన్న ఆలోచనతో తెల్లవారుజామున 3 గంటలకి సుమారుగా 4:30 ప్రాంతంలో వచ్చి ఉంటే అప్పుడు ఒక సారు ఈ శాలువా కప్పుకొని పాంప్లెట్ పంచుతున్నారు. ఏంటి పాంప్లెట్ అని నేను ఒకటి తీసుకొని మళ్ళీ వెంబటి అటు పారేసిపోతుంటే ఆ సార్ ఏమన్నారు, చదివాన పారేరాదా అన్నారు. ఏంది ఈ సార్ ఎట్లా అంటున్నారు అని ఒక రౌండ్ తిరిగి వచ్చి మళ్ళీ ఆ పాంప్లెట్ తీసుకొని చదివితే ఆ సార్ పేరు ఈ ఆనంద ప్రసాద్ గారు. ఈ ఆనంద ప్రసాద్ గారు నన్ను అలా ఒక విత్తనాన్ని వేసినట్టు వేసారు నాలో ఆధ్యాత్మిక మెడిటేషన్. అది అలా నా వరకు నాకైతే వృక్షం దాటిపోయిందని అనిపిస్తుంది. నేను చెప్పే మాటలన్నీ చేసే అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి కానీ మిగతా మామూలు వాళ్ళకి కావు. తర్వాత ఈ 3 సంవత్సరాల పట్టి ఖమ్మంలో మెడిటేషన్ ఏంటో అనేది 90% జనాలకు తెలుసు, కానీ 40% 20% చేస్తున్నారు. ఆ ప్రభావం ఇప్పుడు హాస్పిటల్ మీద కానొత్తనే ఉంది. ఇదివరకు వైరా రోడ్లో పోతే తొలగటానికి ఆస్కారం ఉండేది కాదు, ట్రాఫిక్. అలాంటిది ఇవాళ హాస్పిటల్స్ అన్నీ కూడా క్యూలని పోయి ఏ పేషెంట్ అతను చూసుకునే పరిస్థితికి వచ్చింది. ధ్యానం తెలిసిన ప్రతి వాళ్ళు రోజుకు 1 గంట ధ్యానం చేస్తే హాస్పిటల్ వైపు పోయే పని అయితే అసలు ఉండదు. ఉంటే నా దగ్గరికి రమ్మనండి, నా దగ్గర కూర్చొని చేస్తే వాళ్ళకి ఏ జబ్బు ఉన్నా ఇంకా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకొని నేను నయం చేపిస్తాను. ఈవెన్ క్యాన్సర్ కాడ నుంచి తలనొప్పి వరకు అంతటి ఇదైతే ఈ మెడిటేషన్లో ఉంది. అది చెయ్యండి, చేస్తే మీకే తెలుస్తుంది, నేను చెప్పింది కాకుండా. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఆనంద ప్రసాద్ గారికి, మా మిత్రుడు రాయల పురుషోత్తం గారికి, కొత్తగా పరిచయమైన మేడం గారికి, ఉమామహేశ్వరరావు గారికి, మా లాయర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. లక్ష్మణ గారు, మన సీనియర్ మోస్ట్ మాస్టర్ ఉమామహేశ్వరరావు గారు, వారి దంపతులు ఇద్దరు కూడా మరి ఈ సెంటర్ పెట్టిన దగ్గర నుంచి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. సో వారి మాటల్లో మరి ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి వారు చెప్తారు. నేను 2024 మార్చిలో రిటైర్ అయ్యి ఖమ్మం వచ్చాను. ఖమ్మం వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని మెడిటేషన్ కార్యక్రమాల్లో పిఎంసి ఛానల్ వారు నిర్వహించే కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఆనంద్ ప్రసాద్ గారు మేము కలిసి వైరాలో ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆనంద్ ప్రసాద్ గారితో తిరుగుతూ ఇక్కడ కార్యక్రమాలు అన్నిట్లో చేస్తూ ఉన్నాం. ఇక్కడ జూన్ 10వ తారీఖు నుంచి ఇక్కడ డాక్టర్ సురేష్ గారు, లక్ష్మీనారాయణ గారు, ఆనంద్ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం పెట్టాలి సెంటరు అని చెప్పి వెంబటే పెట్టడం జరిగింది.
ఈ సెంటర్ పెట్టిన తర్వాత జూన్ 10 నుంచి ఇప్పటివరకు కంటిన్యూషన్ 5 నెలల 10 రోజులు కంటిన్యూషన్ వస్తూనే ఉన్నాం. మధ్యలో 10 రోజులు, ఆ 10 రోజులు మాత్రం మిస్ అయింది. 5 నెలలు కంటిన్యూషన్ వచ్చాం మేము, ఒక్క 10 రోజులు మిస్ అయ్యాం మేము. ఆ 10 రోజులు కూడా ఏంటంటే పిఎంసి ఛానల్ వాళ్ళు పెట్టిన 5 రోజుల ప్రోగ్రాం అదొకటి. నేను నా సొంతంగా నేను వేరే కార్యక్రమానికి వెళ్ళి అదే తిరుపతిలో అక్కడ సేవకి వెళ్ళాను 5 రోజులు. ఆ సేవకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిఎంసి ఛానల్ వాళ్ళు అక్కడ ఛానల్ వారు అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ దానికి కూడా పోవడం జరిగింది. ఒక్క నెల గ్యాప్లోనే 2 నెలల్లో 5 రోజులు 10 రోజులు తిరుపతి పోవడం జరిగింది, తిరుపతిలో సేవకి. అలాగే పిఎంసి ఛానల్ వారు పెట్టిన కార్యక్రమానికి కూడా 5 రోజులు పాల్గొని 5 రోజులు నేను లేనప్పుడు వేరే వాళ్ళని ఉండమని చెప్పి ఇక్కడ డాక్టర్ సురేష్ గారు కానీ ఇక్కడ ఇంకా వేరే మన మెడిటేషన్ మాస్టర్స్ చాలామంది ఉన్నారు. శ్రీనివాస్ కానీ ఇక్కడ సీతయ్య గారు ప్రస్తుతానికి ఆయన సిక్లో ఉన్నారు, కొంచెం చిన్న దెబ్బ తగిలి. ఆయన కూడా బాగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు రమ్మన్న కార్యక్రమానికి రావడం జరిగింది. రోజుకి ఇక్కడ పొద్దురుపూట అయితే సాయంత్రం అయితే 100 మంది మెడిటేషన్ చేస్తున్నారు ఖాళీ ఉండకుండా. మధ్యలో మేము లేనప్పుడు మరి ఎంతమంది వచ్చి చేసుకుంటున్నారో తెలియదు మనకి. ఇప్పటివరకు 1000 మందికి మనం ధ్యానం చెప్పడం జరిగింది. ఇక్కడ 2000 మంది పైన లాయర్లు అయితే, డాక్టర్లు, ఇంకా ఇతర టీచర్లు, రిటైర్డ్ టీచర్లు, రిటైర్ ఎంప్లాయీస్, ఇంకా వేరే బిజినెస్ మ్యాన్స్ చాలామంది ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ వాకర్స్ అందరినీ పిలిచి ధ్యానం చెప్పడం జరిగింది. గోదాదేవి పిరమిడ్ అని ఇక్కడ సెంటర్ ఉంది. ఆ సెంటర్ నుంచి కూడా వచ్చి వాళ్ళు 15 రోజులు కంటిన్యూషన్ ప్రచారం చేయడం జరిగింది. ఆ 15 రోజులు అందరికీ ధ్యానం పాంప్లెట్లు అందడం జరిగింది. 5,000 నుంచి 10,000 పాంప్లెట్ వరకు ఇక్కడ పంచడం జరిగింది. ఇక్కడ ఎంతోమందికి ఎన్నో అనుభవాలు జరిగినాయి. చాలామంది కొంతమంది మేము బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదండి అంటే ఎందుకు మానేశారండి అంటే నాకు బీపీ లేదండి, తగ్గిపోయింది మెడిటేషన్కి వచ్చిన తర్వాత. అంతమంది నడువు నొప్పి, మెడకాయ నొప్పి ఇవన్నీ ఉండేవి, అవన్నీ పోయినాయి. నేను ట్యాబ్లెట్ కూడా బంద్ చేసిన అండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యాబ్లెట్ వాడుతున్నా, అవి కూడా బంద్ చేసిన ఇప్పుడు ప్రజెంటు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన గారు ఎక్కడ మహాబాదులో ఎక్కడో ఉద్యోగం చేసి ట్రైన్ దిగి మళ్ళీ బండి వేసుకొని వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేవారండి. అంటే ఆ విధంగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఏజ్ ఎంతో అనే విషయాలు మనం మెడిటేషన్ చేయాలా, ఆ విధంగా మినిమం 100-150 మంది కనెక్ట్ అయిపోయారు. వాళ్ళ ఏజ్ ఎంతో అన్ని విషయాలు చేయటానికి కనెక్ట్ అయిపోయారు. అంటే చాలామందికి చాలా జరిగినాయి. కాకపోతే మనకి ఇక్కడ పిరమిడ్ సెంటరు వచ్చిన తర్వాత చాలామంది మన మెడిటేషన్ మాస్టర్స్ అందరూ, పురుషోత్తం గారు అందరూ డొనేట్ చేయడం జరిగింది. ఫ్యాన్లు ఇవన్నీ మనం దాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఉదయం మార్నింగ్ 6:30 వరకు నేను వచ్చేసి 9 వరకు ఇంటికి వెళ్తున్నానండి. ఈవినింగ్ 6కి వచ్చి 9 వరకు ఇంటికి వెళ్తాం. మా ఫ్యామిలీ నేను ఇద్దరం వచ్చి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వస్తున్నా కానీ కార్లో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ మెడిటేషన్ నేర్పించి, ఇంకెక్కడన్నా సెంటర్లు ఉన్నాయా, ఏమున్నాయి ఏంది అని అడిగినా కానీ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. తిరుపతిలో జరిగిన పిఎంసి ప్రోగ్రాం కూడా ధ్యానం యాగం, దానికి కూడా అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అట్లా ఆ విధంగా మన కార్యక్రమాలన్నింటినీ పిఎంసి ఛానల్ ద్వారా కానీ ఇక్కడ పిఎంసి ఛానల్ వారు ఇంతమంది కూడా ఒకసారి వచ్చి ఇది లైవ్ టెలికాస్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆనంద్ గారు వచ్చి ఇక్కడ చూసి లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జి, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి, భద్రాచలం కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జి హనుమంతరావు గారు, శైలజ మేడం వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇక్కడికి. పిఎంసి ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం అండి. ఏజ్తో సంబంధం లేదు, కులానికి మతానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ధ్యానం ప్రతి ఒక్క మనిషికి అవసరం. శ్వాస ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఈ ధ్యానం అవసరం. శ్వాస ఉన్నంత వరకు ధ్యానం చేస్తూనే ఉండాలా. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలా. ఇక్కడికి వచ్చిన వాకర్స్ అందరూ కూడా ఈ ధ్యానంలో పాల్గొని ధ్యానం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. వాళ్ళు ఎంతో ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉండాలని పిఎంసి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా. అందరికీ థ్యాంక్స్. నా పేరు మల్లికార్జునరావు అండి. ఐఎమ్ రిటైర్డ్ లెక్చరర్.
నేను రోజు వాకింగ్కి వస్తుంటాను. మెడిటేషన్ చేయాలని ఉంటుంది. ప్రత్యేకించి ఎక్కడికో పోవడానికి కుదరడానికి వీల్లేని పరిస్థితుల్లో ఇక్కడ ఇది అందుబాటులో రోజు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేయడానికి మంచిగా చాలా తృప్తిగా ప్రశాంతంగా దీన్ని కొంచెం ఆస్వాదించడం కుదురుతున్నది. ఇక్కడ ఇది ఇట్లా అందుబాటులో ఉండటం చాలా సంతోషంగా ఉంది. 2-3 మంత్స్ నుంచి దాదాపు ఇప్పుడు మనది పెట్టి కూడా ఇక్కడ ఎంతకాలం అయిందండి? ఇది 5 నెలలు అయింది. ఇది ఆల్మోస్ట్ ఇక పెట్టిన కాడి నుంచి కూడాను ఈ చాలా ఇది అందరికీ అందుబాటులో ఉన్నది. ప్రత్యేకించి మెడిటేషన్ చేయడానికి ఎక్కడికో పోవడానికి కుదరకి వాళ్ళకి ఇక్కడ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత దీంతో ఉపయోగాన్ని ఆస్వాదించవచ్చు. చాలా బాగుందండి. కొంచెం చాలా పీస్ఫుల్గా ఉండడానికైతే చాలా ఉపయోగపడుతుందండి.